రాబోతుంది, బీజేపీ ఏమంటుంది? ఎన్నికలు వస్తే సంతోషించేటువంటి వ్యక్తులు మేము ఉంటాం. మళ్ళీ మాకు 2-3 స్థానాలు పెరిగేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తాం. ఎందుకంటే 10 చోట్ల కాబట్టి మేము బలంగా 4-5 తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా కూడా చెప్పుకోవాలనుకుంటే బీఆర్ఎస్ తప్పిదమే మళ్ళీ ఇప్పటికే రిపీట్ అయింది. గతంలో వాళ్ళకి అవసరం లేకపోయినా ఎల్పీని విలీనం చేసుకొని వాళ్ళ ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకొని కాంగ్రెస్ యొక్క పూర్తి పట్టు లేకుండా చేసేటువంటి ప్రయత్నం లేదా కాంగ్రెస్ని భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్కి ఇలా మళ్ళీ అదే రిపీట్ అయింది. పెద్ద సమయం కూడా పట్టలేదు, తిరిగి చూసే వరకు మళ్ళీ సమయం పట్టింది. రిపీట్ అయినా అక్కడ లీగల్గా వెళ్ళారంటే 2/3 మెజారిటీ వాళ్ళకు ఉంది, విలీనం చేశారు. కానీ ఇక్కడ ఆ స్ట్రెంత్ లేదు. భారతదేశం యొక్క చట్టాలని గౌరవించుట్లా మనమంతా ఇంకెవరు కూడా లేరు. ఆ పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 14 నెలలు దాటింది. ఇక మళ్ళీ ఇంకోటి ఏదో స్టే వస్తుంది. ఎందుకంటే మొన్ననే ఏదో విషయం మాట్లాడాను. నేనేమంటున్నా, ఘాటుగా వ్యవహరిస్తుంది వస్తుంది అనే ఆశ చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసినటువంటి చట్టం, ఫిరాయింపుల చట్టంలో అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయి. ఏ ఒక్క లొసుగును తీసుకొని కూడా ఇది చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏముంది, ఒక ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది బహిరంగంగా వేసి మీరు మా సమయాన్ని వృధా చేస్తున్నారు, మీరు మళ్ళీ ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితులు ఎందుకు, అభివృద్ధి అవసరం అనేటువంటి ఒక పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ బేస్ చేసుకొని మళ్ళీ ఆపేస్తారు. గతంలో అనేక జరిగినాయి. ఏది ఎట్లా ఉంటుందనే చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా కూడా ఒకవేళ మీరు అంటున్నట్టు లేదా అందరూ ఆలోచిస్తున్నట్టుగా ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు కేసీఆర్ 100 మాట్లాడతాడు. ఆయన మాటలకి చేతలకి ఆయన మాట్లాడుతుంటాడు. అదే మొన్న రాజయ్య గురించి చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ నువ్వు గెలువు అనేటువంటి అంశం మాట్లాడి. కానీ కేసీఆర్ మాట్లాడుతుండు, కేసీఆర్ చెప్తున్నా అనేది కాదు. నిజంగా కూడా ఒకవేళ అట్లా మార్పు వచ్చి, ఎందుకంటే స్పీకర్ బయట వాళ్ళు కాదు, వీళ్ళ పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తి. అట్లా కాకుండా స్పీకర్ న్యూట్రల్గా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ అందరు సమిష్టి కృషితో ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అందరూ ఓట్ల ద్వారా ఆయన ఎన్నుకోబడ్డాడు అనుకోండి, అప్పుడు ఆయన ఈ అన్ని పార్టీలు ఉన్నటువంటి విశ్లేషించి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక పార్టీ ఎన్నుకునేటువంటి అలవాటు ఉంది కదా. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఎన్నుకున్నటువంటి వ్యక్తి కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి మాట కాదనేటువంటి లేదు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. అప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయినా కానీ కళ్ళతో ఇట్లా అంటేనే స్పీకర్ మారిపోతుంటారు. అంటే స్పీకర్ వ్యవహార శైలి తొందరగా మారిపోయి అనుకూలమైన, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కదా. పార్టీలో ఉన్న వ్యక్తి కాకుండా బయటికేం తీసుకొని వచ్చి అది పరిస్థితి లేదు. ఖచ్చితంగా వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టంలో చేంజెస్ ఏమైనా చేయాలంటారా? అది చేస్తే బాగుంటుంది. ఒకవేళ నిజంగా కూడా జరిగితే దేశవ్యాప్తంగా ఇది ఒక మార్పు, అన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి మార్పు ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తుల్లో అది ముమ్మాటికి అది కాంగ్రెస్ కి ఒక బలమైనటువంటి భరోసా కలిగినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీదే కాంగ్రెసే ఆ ఫిరాయింపుల చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, దేశంలో ఇది ఒక మార్పు. ఈ మార్పు ముందు కొనసాగుతుంది. సాగినప్పుడు ఎప్పుడైపోతుందంటే ఎవరైనా ఇట్లాంటివి చేయాలి అనుకుంటే, ఎందుకంటే అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. మన బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకరిద్దరు చేసినా భారతీయ జనతా పార్టీ ముమ్మాటికి క్లియర్గా చెప్పింది. ఆ రోజు ఈటల రాజేందర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ గారు కూడా వాళ్ళు పార్టీకి రిజైన్ చేసి, ఆయన పదవికి రిజైన్ చేసి అక్కడ ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. అలాగే వీళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎవరు మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా రిజైన్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. అలాంటి విధానం ఉంటేనే పర్లేదు తప్ప ఈ అనవసరమైనటువంటి వాళ్ళ స్వలాభం కోసం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత యొక్క స్వార్థం, దానికోసమే మీరు సార్ చెప్తున్నట్టు బిల్లుల కోసమా లేదా వాళ్ళ ఏంటంటే ఒక ముసుగు మాట్లాడతారు. అది ఒక్కటే ఒక ముసుగు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అంటే నియోజకవర్గ అభివృద్ధి అని అంటారు. అరే, నియోజకవర్గ అభివృద్ధి కోసం అదే పార్టీలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి ఉండదా? అవసరం లేదు కదా. మీరు అసెంబ్లీలో మాట్లాడండి, చర్చించండి. ముఖ్యమంత్రికి ఒకవేళ నిజంగా కూడా బీజేపీ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పథకాలు అమలు చేయము అనేది ఉండదు కదా. దీన్ని మీరు సమర్థిస్తున్నారు. అయితే ఇప్పుడు అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఆ ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని, కానీ మీరు మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు. అంటే సెంట్రల్లో ఏది ఉంటే రాష్ట్రంలో అదే ఉంటే బెనిఫిట్స్ ఎక్కువ అని. సో మరి ఇక్కడ కంపారిజన్ రాదా? నేను ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ వాటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను తప్ప ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగలేదు. చాలా రాష్ట్రాల్లో కూడా కంపేర్ చేసినా
ఏమంటున్నామంటే ఒక పార్టీ నుంచి వచ్చి ఇదే పార్టీలో కొనసాగేటువంటి నైజం భారతీయ జనతా పార్టీలో లేదు. లేదు. మన రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రం మన మీరు రాష్ట్రంలో. జాతీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. నేను అది కూడా చెప్తా. చెప్తా. కొన్ని రాష్ట్రాలలో మీరు చాలా సందర్భాలు మాట్లాడినప్పుడు కర్ణాటక విషయం వేసుకున్నా లేదా ఇంకో రాష్ట్రం విషయం వేసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూటమయ్యి భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారం చేసి ఉండొచ్చు. అంతే తప్ప ఇట్లాంటి చేసిన దాఖలాలు ఏం లేవు. అట్లా ఫిరాయించడం కాదు. ఇప్పుడు మేము ఏమంటున్నాము, భారతీయ జనతా పార్టీతో కలిసి ఒక ప్రాంతీయ పార్టీ, ఉదాహరణకు ఒక ప్రాంతీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కలిసి అధికారం రావాలనుకుంటే దాంట్లో తప్పలేదు కదండి. దాన్ని మేము చట్టాన్ని దుర్వినియోగం చేస్తలేము కదా. ఏదైతే చట్టంలో ఉన్నటువంటి అవకాశం దాంట్లో అభివృద్ధి కోసమే తప్ప ఇంకో ఆకాంక్ష లేదు కదా. మేము కాంగ్రెస్ లెక్క బీఆర్ఎస్ లెక్క చేసిన దాకా లేదు. ఒకవేళ ఎప్పుడు వచ్చినట్టు చెప్పండి ఒక్కటనా, ఒక్క ఉదాహరణ కూడా లేదు కదా. ఈ రాష్ట్రంలో లేదు, పక్క రాష్ట్రాల్లో కూడా లేదు. ఎట్లా ఒక పార్టీ నుంచి వచ్చి బీజేపీలో వచ్చిన తర్వాత పరిస్థితులు అట్లా భారతీయ జనతా పార్టీ లేదు. నిజంగా కూడా ఒక ఉప ఎన్నిక జరిగితే మేమైతే అంటా ఉన్నాం. ఎందుకంటే చాణక్య సర్వే నిన్నేదో వచ్చింది, దేశవ్యాప్తంగా ఉండేటువంటి సర్వేలో మాట్లాడితే ఇవాళ మళ్ళీ మాట్లాడితే మేము 400 పార్. ఎందుకంటే కాంగ్రెస్ మిత్రులు ఎప్పుడు మమ్మల్ని అప్పుడప్పుడు సురికేస్తుంటారు, ఏమాయమి 400 పార్ అని. ఇప్పుడు అంటున్నాం కదా, నిన్ననే ఏదో చాణక్య సర్వే వాళ్ళు ఒక రిపోర్ట్ పంపించారు. ఒకవేళ ఇవాళ ఉందనుకో 400 పార్ పక్క. ఈ రాష్ట్రంలో కూడా ఒకవేళ భయ ఎన్నికలు వస్తే 10 స్థానాల్లో మెజారిటీ స్థానాలు మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు వస్తే స్వాగతిస్తాం. దాంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో మా బలం ఏందో చూపిస్తాం. ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి 10 స్థానాల్లో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. రైట్. ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు కేటీఆర్ వీళ్ళంతా బీఆర్ఎస్ నాయకులంతా ఇది పార్టీ ఫిరాయింపులోకే వస్తుంది, వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి అంటున్నారు. ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా? అప్పుడు వాళ్ళ నాయన గడ్డి తిన్నాడా? అప్పుడు వాళ్ళ నాయన గడ్డి ఏం తినలే కదా. అప్పుడు వాళ్ళ నాయన కూడా రాజకీయ చాణక్యుడే కదా. మళ్ళీ అప్పుడు ఎందుకు చేసి 2 సార్లు కూడా చేశారు. మళ్ళీ 2 సార్లు చేసిన పక్కనకి అవకాశం ఉన్నప్పుడు ఏమో దొక్కాలి, మన దగ్గరకు రాగా నీతులు మాట్లాడాలి. ఒకవేళ నువ్వు ఆ రోజు చెప్పకపోతే ఇవాళ నీ మాట పడినకపోతున్నాయి కదా, అవసరం లేదు కదా. నీ దగ్గర ప్రజాప్రతినిధులుగా నువ్వు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు నిలబడాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధి ఉంది. నువ్వు ఆ రోజు దుర్వినియోగం చేసినావు, అదే ఇవాళ మళ్ళీ నీకు శాపమే కలిగింది. అట్లా చేయడం తప్పు కదా. అవసరం లేకపోయినా అవసరం లేదు, పూర్తి మెజారిటీ ఉంది, వీళ్ళకు మెజారిటీ ఉన్నా కానీ పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రాసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అలా భయభ్రాంతులకు చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకొని మళ్ళా వాళ్ళకి పదవులు, మంత్రి పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు ఏదైనా ఉంది అంటే అది ఆయన్నే. ఎలా వాళ్ళ నాయన గురించి మాట్లాడిపోయాలి, నేను నీతి సూత్రాలు ఆయన మాట్లాడనుకో ఆయన మీద రివర్స్ అయితే కదా, సమంజసం కాని పని. రైట్. శ్యాముల్ గారు, గతంలో మీరు ఆల్రెడీ ఫేస్ చేశారు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా వార్ చేయలేకపోయింది. ఎందుకంటే గతంలో మీ పార్టీ వాళ్ళు సుమారు 12 మంది ఎంతమంది జంప్ అయిపోయారు అప్పుడు. సో అప్పుడు మీరు అంత స్ట్రాంగ్గా లేరా? ఇప్పుడు కేటీఆర్ వీళ్ళంతా ఫైట్ చేస్తున్నట్టు. వీళ్ళది ఏంటంటే మేడం అత్యుత్సాహం. కల్వకుంట్ల తారక రామారావు ఏంది అంటే ఆయన అదే మొన్న నేను ఇదే వేదిక పైన చెప్పిన, కల్వకుంట్ల తారక రామారావు అధికారంతో పాటు మతిస్థిమితాన్ని కూడా కోల్పోయిండు. అందరూ ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ తారక రామారావు అధికారాన్ని కోల్పోయిండు 2023 ఎన్నికల్లో అని అందరూ అనుకుంటున్నారు. కానీ 2023 ఎన్నికల అధికారంతో పాటు ఆయన మతిస్థిమితాన్ని కూడా కోల్పోయిండు. ఇంతకుముందు అన్నగా చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తూ, గతంలో వాళ్ళు ఎల్పీలనే వాళ్ళు మొత్తానికి తీసుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఈరోజు మేము చేసే సంసారం ఎదుట